ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేవు. అంటే ఒకవైపు పోలీసులు కూడా కింద డ్రైనేజ్లో కానీ వాష్రూమ్లో కానీ వాటర్ పైప్తో కొట్టడము, అదేవిధంగా ఏదైనా బ్లడ్ అన్న వస్తుందా లేదా అన్నట్టు కూడా ఒక్క వస్తువు కూడా పోలీసులకు సీజ్ చేయడానికి ఆమె ఆనవాళ్ళు ఒక్కటి కూడా, ఒక్క బాడీ పార్ట్స్ ఒక్కటి కూడా దొరకకుండా చాలా క్లీన్గా ఫినాయిల్తో క్లీన్ చేయడం జరిగింది అంటూ గురుమూర్తి పోలీస్ దాంట్లో చెప్తున్నారు. చాలా జాగ్రత్త పడ్డడం తెలుస్తుంది. గురుమూర్తి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆర్మీలో పనిచేశాడు, రిటైర్ ఆఫీసరు. ఒకవైపు క్లియర్గా చూస్తుంటే కూడా మనం క్లియర్గా చూడొచ్చు డస్ట్బిన్ దగ్గర కూడా మద్యం బాటిల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక 100 పేపర్స్, ఒక బాటిల్ షీల్, కొంచెం ఏదో ఫుడ్కి సంబంధించిన, అంటే మద్యం మత్తులో ఇదంతా ఇంత దారుణానికి ఒడికట్టుంటారా అంటూ అనుమానానికి పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యావర్ ప్యాకెట్స్ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. చాలా బ్రూటల్ మర్డర్ అని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తి పోలీస్కి సంబంధించిన ఎవిడెన్స్ ఎలా క్లియర్ చేయాలో, ఎలా డీల్ చేయొచ్చు, ఎలా బయటపడాలో అంటూ ప్రీ ప్లాన్డ్ చేసి ఉంటాడు. సినిమాలకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు అంటూ సమాచారం వస్తుంది. బాగా క్రైమ్ సీన్స్ ఏదైతే యూట్యూబ్లో చూడడం కానీ లేకపోతే మూవీస్లో చూడడం కానీ హత్య చేసి ఎవిడెన్స్ ఎలా డిస్ట్రాయ్ చేయాలి అంటూ ప్రీ ప్లాన్గా చేశారు. పోలీసులు మాత్రం చెరువు లోపల ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఏమన్నా బాడీ పార్ట్స్ దొరుకుతాయేమో అని అంటూ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. రాచకొండ పోలీసులు మాత్రం చాలా ప్రెస్టేజ్గా ఈ కేసు తీసుకున్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి బ్రూటల్ కేసు ఇప్పటివరకు చూడలేమంటూ పోలీసులు కూడా అతని మీద ప్రముఖ సెక్షన్లు యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు గురుమూర్తి స్టేట్మెంట్ చూస్తుంటే కూడా పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను హత్య చేశాను అని నేను ఒప్పుకున్నాను, కరెక్టే, కానీ ఆధారాలు ఏంటి, నేను చేశానని, కోర్టులో మీ పని చూసుకుంటాను, కోర్టులో తేల్చుకుందాం అంటూ పోలీసులను బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత దారుణానికి భర్త ఎలా ఒడికడతారు అనేది చాలా క్వశ్చన్ మార్క్గా మారింది. ఇటీవల కాలంలో ఇప్పుడు పూర్తిగా చూస్తుంటే కూడా క్రైమ్ రేట్స్ హైదరాబాద్లో పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్టీవీ ఎప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది, ఎప్పుడు మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేయడానికి అసలు కాదు. ఒకవైపు ఇక్కడ చూసుకుంటే కూడా ఇంట్లో, అంటే ఎదురుగా ఇంట్లో చాలామంది ఉంటారు. ఒక్క రోజులోనే వీళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో కూడా ఎవ్వరు లేరంటే ఈ హత్య జరిగిన వెంటనే ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో కుటుంబ సభ్యులు ఎవరైతే ఎదురుగా నేబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత బ్రూటల్ మర్డరో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎవరు కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకునే ప్రయత్నం, అంటే మొత్తం మీద కూడా లేన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళందరూ కూడా భయప్రాంతాలకు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా క్లియర్గా కూడా చెప్పొచ్చు. అంటే ఇంత దారుణమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకొని కొంచెం స్థానికంగా ప్రజలకు భయప్రాంతాలకు గురవుతున్నారని మొత్తం తెలుస్తుంది. గురుమూర్తి మాత్రం సంచలనమైన విషయాలు బయట పెడుతున్నారు, ముప్పతిప్పలు పెడుతున్నాడు గురుమూర్తి.